ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇళ్ళకైతే వెళ్ళిపోదామండి. దేశీయంగా అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన ప్రత్యేక ఎఫ్డి పథకం అమృత్ వృష్టి పైన వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా మార్పులు జూన్ 15, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లను తగ్గించడంతో ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, కెనరా బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీని రేట్లను తగ్గించాయి. ఇప్పుడు ఎస్బీఐ కూడా అదే బాటలోకి వెళ్ళింది. అయితే ఈ తగ్గింపు అమృత్ వృష్టి పథకానికి మాత్రమే పరిమితం అని, ఇతర రెగ్యులర్ ఎఫ్డీలు పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇక ఈ స్కీమ్లో 444 రోజుల పాటు డిపాజిట్ పెట్టేవారికి వడ్డీ రేట్లు సాధారణ పౌరులకు 6.60గా, సీనియర్ సిటిజన్లకు 7.10గా, సూపర్ సీనియర్ సిటిజన్లకు 80 ఏళ్ల పైబడిన వారు 7.20గా ఉంది. ప్రారంభంలో ఈ స్కీమ్ వడ్డీ రేట్లు 7.25%గా ఉంది. మధ్యలో 6.85%కి తగ్గించి ఇప్పుడు మరోసారి తగ్గించి 6.60కి చేరింది. సీనియర్ సిటిజన్లు గతంలో 7.75% వడ్డీ లభించగా ఇప్పుడు కేవలం 7.10% మాత్రమే అందుతుంది. దీనివల్ల ముఖ్యంగా పెన్షన్ల ఆధారిత వృద్ధులకు కొంతమేర నిరుత్సాహానికి గురవుతాయని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అన్నమాట. వడ్డీ రేట్లు